ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. రాజును బయటికి తీసుకురావాలండి హరిగారు అనేది అవసరం లేదండి. హరి అంటే చాలు కావేరి. తను కావేరి ఏంటి? తను కావేరి కాదు, మా టీచర్ అమ్మ. ఆమె కావేరి అని మీ మామయ్య నాకు చెప్పాడమ్మా. చెప్పాడా? అవును కావేరి, నువ్వేం టెన్షన్ పడకు. లాయర్ అంకుల్ వచ్చారు. ఆయన నువ్వు నిర్దోషి అని నిరూపించి నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు నేను కాదు చెప్పేది, జడ్జి గారు చెప్తారు. 14 ఏళ్ల శిక్ష వేస్తాడు. కానిస్టేబుల్ పదండి. బాలరాజు గారికి శిక్ష పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది. మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్, అలానే చెయ్యి. ఓకే, ప్రొసీడ్. బాలరాజు, ఐ అబ్జెక్షన్ ఆనర్. బాలరాజు ఈ హత్య చేశాడో లేదో నిరూపణ కాకముందే గౌరవనీయులైన ప్రాసిక్యూటర్ అంతకుడు అని సంబోధిస్తున్నాడు. సారీ యువర్ ఆనర్. రాజు అనే నిందితుడు పట్టపగులే రోడ్డు పైన ఒక హత్య చేశాడు. గతంలో సత్యంబాబుని ఒక 10 మంది ముందు నిన్ను హత్య చేశానని బెదిరించాడు. ఈ రెండుకి సంబంధించిన వీడియోలు ఒకసారి పరిశీలించండి కోరుకుంటున్నాను. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? సార్, నేను ఈ హత్య చేయలేను సార్. అలా పొడవలేను సార్. హత్య చేసిన ప్రతివాడు ఇలాంటి కథలే చెప్తారు సార్. ముందే సాక్ష్యాలు కనిపిస్తుంటే ఆ కథలు ఎవరు నమ్ముతారు? ఒక్కసారి కళ్ళ ముందు కనపడే కాదు, మన కళ్ళు కూడా మోసం చేస్తూ ఉంటాయి. మాఫింగ్ చేశారు. మా క్లయింట్ని ఇరికించాలనుకుంటున్నారు. మా వీడియోల ఆధారం పట్టుకొని మీరు మా క్లయింట్కి శిక్ష వేశానంటే ఇది న్యాయం కాదు అన్న. పరిగణలోకి తీసుకోకపోయినా ట్రాక్ రికార్డ్ తీసుకోవచ్చు కదా యువర్ ఆనర్. ఈ బాలరాజు మీద హత్య కేసులు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి యువర్ ఆనర్. హత్య బాలరాజే చేసినట్లు 100కి 100 నమ్ముతున్నట్లు అతనికి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను. నో, నా హత్య చేయలేడు. అలా అలవకూడదమ్మా. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మనం చెప్పాలనుకుంటే బోర్డులోకి వచ్చి చెప్పండి. సరే సార్. నమస్తే సార్, నా పేరు ఉషా సార్. నేను పీటీ టీచర్ స్కూల్లో పనిచేస్తాను. బాలరాజు గతం నాకు తెలియకపోయినా అతను మాత్రం నాకు తెలిసినప్పటి నుంచి తను చాలా మంచోడు సార్. నీకు తెలుసు? ఎలా తెలుసు? చేసే స్కూల్లో అతను ఆటోలో పిల్లలను తీసుకొస్తూ ఉంటారు. నాకు తెలుసు. స్టూడెంట్స్ అందరు అతని గురించి చాలా మంచిగా చెప్తారు సార్. వాళ్ళకు సాయం చేసిన తప్ప కీడు తలపట్టని మనిషి సార్. అతను సాయం చేస్తే ఎవరికి తెలియకుండా చేస్తారు సార్. గొప్ప మనిషి సార్. అలాంటి వ్యక్తి హత్య చేశాడంటే నేను నమ్మను సార్. నేను నమ్మినా నమ్మకపోయినా మేడం శిక్ష మాత్రం పడుతుంది. ఎందుకంటే అతనికి చాలా ట్రాక్ రికార్డ్ ఉంది. అతని మీద అన్ని కేసులు ఉన్నాయి. సడన్గా మహానుభావులా మారిపోయానంటే ఎవరు నమ్ముతాను? అమ్మ, నువ్వేమైనా చెప్పాలనుకుంటే వచ్చి బోన్లోకి వచ్చి చెప్పండి అమ్మా. సరే జడ్జి గారు, నా పేరు చిన్ని. నేను బాలరాజు వాళ్ళ కూతుర్ని. మా నాన్న గతంలో తప్పులు చేసిండొచ్చు సార్, కానీ ఇప్పుడు చాలా పూర్తిగా మారిపోయారు సార్. మా నాన్న జంతువులను వేటాడి వాళ్ళ ప్రాణాలు తీసే వ్యక్తి. ఒక సంఘటన జరిగి అతను మారిపోయాడు. అతనే వాల్మీకిలా మారిపోయాడు. పుస్తకంలో చదివాను సార్. నాగుట ఒక సంఘటన వల్ల మా నాన్నగుట మారిండు సార్. మంచి వాళ్ళలాగా మారిపోయింది సార్. మా నాన్న నిర్దోషి అని నిరూపించాను సార్. ప్లీజ్ సార్. అమ్మా, మీ నాన్నకు నిర్దోషి అని నిరూపించుకోవడానికి 1 వారం టైం ఇస్తున్నాను. ఈ వారంలో అతను నిర్దోషి అని వారం రోజులు లోకల్ పోలీస్ స్టేషన్లో ఉండేలా నేను మారావని జడ్జి గారు నమ్మారు కదా నాన్న. నువ్వు నిర్దోషి అని వారం రోజుల్లో ఖచ్చితంగా నేను సాక్ష్యాలు సంపాదిస్తాను నాన్న. ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాం నాన్న, ఖచ్చితంగా గెలుస్తాం. ఆల్రెడీ మనం ఈ కేసు గెలిచాం చిన్ని. అయితే మీ టీచర్ అమ్మ ఎప్పుడైతే నా గురించి బోన్లో మాట్లాడిందో అప్పుడే మనం ఈ కేసు గెలిచామని నాకు అనిపించింది. కలిసి నన్ను నిర్దోషి అని నిరూపిస్తారని నాకు నమ్మకం కలిగి ఇక్కడ డిస్కషన్ పెట్టారు. ఏం లేదు సార్, బాలరాజు లాయర్తో మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఓకే సార్. బయటికి వచ్చిన తర్వాత నాగవల్లి ఆ దేవ సంగతి తేల్చాలి. రాజుగారికి శిక్ష పడేలా ఎందుకు చేస్తున్నావు బాబా? ఆ సత్యంబాబుని చంపేసినట్లు ఈ బాలరాజు కానీ ఆ కావేరి గీడ చంపేస్తే ఒక పీడ తెల్లారేసరికి ఆ బాలరాజు స్టేషన్లోనే చంపేస్తాను. నువ్వు అలాంటి రిస్క్ అమ్మా. ఎందుకు రిస్క్ బావా? నేను కావేరిని జైల్లో ఉన్నప్పుడే చంపనీకే ప్లాన్ వేశాను. వీడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వీడిని చంపనీకే ఏంది? మా అక్కని చంపిన వాళ్ళు బయట తిరుగుతుంటే నాకు చాలా కోపం వస్తుంది. చాలా కోపంగా ఉంది నాకు. నువ్వు కావేరి సంగతి వదిలే, నేను చూసుకుంటాను కావేరిని. దెబ్బలేమన్నా తలగాయా? లేదంకుల్, దెబ్బలేమన్నా తలగాయా టీచర్ అమ్మ? మీ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండట్లేదంట కదా, ఎక్కడుంటున్నావు? కొంపతీసి అనాథాశ్రమంలో ఉంటున్నావా? సర్ల చెప్పింది ఎంజీఓ దగ్గరికి పంపించానని చెప్పింది. అమ్మ చిన్ని, నీకేమైనా ఇబ్బంది ఉంటే మా ఇంటికి వచ్చేసాయి, మేము చూసుకుంటాం. ఇట్లా ఉండొచ్చు కదమ్మా, మైతో మంచి చక్కగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్ళడానికి వస్తుంది. అవును, మా ఇంట్లో ఉండమ్మా. ఎట్లా అమ్మ చనిపోయింది, నాన్న జైలుకి వెళ్ళారు కదా, ఎక్కడో అనాథలాగా ఉండే బదులు మా ఇంటి పిల్లలాగా ఉండిపోతే అయిపోతుంది కదా. ఎవరి దగ్గర ఉండే అవసరం లేదు. చిన్ని వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటుంది.
అవును అంకుల్, నేను మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నా. మా నాన్న నిర్దోష అయ్యి తొందరగా బయటికి వచ్చేస్తారు కదా, అప్పుడు మా నాన్నతోటి ఉంటాను నేను. నాన్నమ్మ ఎదురు చూస్తుంటుంది, వెళ్దాం పదా. సరే అంకుల్, బాయ్ ఆంటీ, బాయ్ అంకుల్. శత్రువు దగ్గర గిట నవ్వుకుంటూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈజీ, కమాన్.